శ్రద్ధగా ఆలకించండి. మునుపెన్నడూ లేనంత అద్భుతమైన ఆశీర్వాదాలు ఈ నెల దేవుడు ఈ ఆశీర్వాద కూడికలో దాచిపెట్టి ఉన్నారు. మునుపెన్నడూ కని విని ఎరుగనటువంటి వాక్యాలు, వాగ్దానాలు దేవుడు మన మధ్యలో విడుదల చేయబోతా ఉన్నాడు. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామమున పడదాం. హల్లెలూయా. నిజంగా దేవుని వాగ్దానాలు అన్నీ మన కోసమే, అన్నీ మన కోసమే. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, అవసరతలను బట్టి దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని ఇస్తే దాన్ని ఒడిసిపట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, ఈ వాగ్దానం ఎలాగైనా మా జీవితాల్లో నెరవేరాలి ప్రభువా. ఎందుకంటే అన్ని వాగ్దానాలు అవునన్నట్టుగా ఆమెనన్నట్టుగానే ఉన్నాయి కదా. ఈ వాగ్దానాలు మా జీవితాల్లో ఎలాగైనా నెరవేరాలి ప్రభువా అని ఈ ప్రతి నెల ఆశీర్వాద కూడికలో ఒక వాగ్దానం విడుదల చేయడం జరుగుతూ ఉంది. మీరు విన్ని ఈ వాగ్దానాన్ని విడిచిపెట్టకుండా ఎవరైతే మీ కుటుంబాలకి ఈ వాగ్దానాన్ని రాసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ప్రతిరోజు దాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉంటారో, ఆ వాగ్దానానుసారంగానే దేవుడు మీ జీవితాలని, మీ ఆ నెలంతా మీ కుటుంబాలని నడిపిస్తారు అనడానికి ఏమాత్రము సందేహం లేదు. ఎందుకు అంటే, ఒకవేళ ఇంకా వాగ్దానాలు మీ జీవితాల్లో నెరవేర్తలేదంటే మీరు వాగ్దానానుసారంగా ఇంకా ప్రార్థనలో లేరని అర్థం. ఇంకా మీరు వాగ్దానానుసారంగా ప్రార్థన చేయటం లేదు. వాగ్దానం అనేటువంటి ఒక రోజు ఉంది మనకి, వాగ్దాన కూడిక అనే రోజు ఉంది. ఆ కూడికని ఏ రోజైతే మీరు గుర్తెరుగుతారో, ఈ ఆశీర్వాద కూడికని వాగ్దాన కూడికగా ఏ రోజైతే మీరు ఎంచుకొని ఆసక్తితో, ఆతృతతో ఆ దేవుని సన్నిధికి పరిగెత్తుకుంటూ వస్తారో, నిశ్చయంగా ఇక్కడ నివాసం చేస్తున్నటువంటి సర్వశక్తి గల దేవుడు మీ ప్రతి ఒక్కరితో మాట్లాడే పంపిస్తారు. నమ్మిన వారికి బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామమున పడదాం. హల్లెలూయా. గత 5 సంవత్సరాలుగా, ఇది 6వ సంవత్సరం, 5 సంవత్సరాలుగా ఈ వాగ్దాన కూడిక, ఈ ఆశీర్వాద కూడిక, కుటుంబ ఆశీర్వాద కూడిక జరుగుతూనే ఉంది. ఎన్నో కుటుంబాలు ఆశీర్వదించబడ్డాయి, దీవించబడ్డాయి. ఎన్నో కుటుంబాల్లో మేలులు జరిగాయి, ఉపకారాలు జరిగాయి. ఎన్నో కుటుంబాలు వాగ్దానానుసారంగా కట్టబడ్డాయి అనడానికి ఏమాత్రము సందేహం లేదు. ఈ నెల కూడా దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని మీకు ఇచ్చి పంపించబోతూ ఉన్నారు. అద్భుతమైన మాటలు మీకు ఇచ్చి పంపించబోతూ ఉన్నారు. ఈ నెలంతటికి కావలసినటువంటి మాటల్ని నా దేవుడు వాగ్దానాలని మనకిచ్చి పంపించబోతూ ఉన్నాడు. చూడండి, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వాక్యము మొదటి భాగం చదవండి. మొదటి 2 లైన్లు చదవండి. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన ఇక్కడ రావచ్చుగా డాక్టర్ గారు, ఇక్కడ రావచ్చుగా, సౌండ్ వస్తుందా? మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్లు. చాలు చాలు. 5వ భాగం చివరి లైన్, తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. ఇది వాగ్దానం, రాసుకోండి. తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. గడిచిన నెలలో మనం ఎవ్వరము లాభాల్లో లేము అన్న విషయం అయితే నాకు బాగా తెలుసు. ఉన్నారు ఎవరైనా లాభాలు? ఎవ్వరు లాభాల్లో లేరు. గడిచిన కరోనా కాలం నుండి నేటి వరకు లాభాల్లో ఎవరైనా ఉన్నామా అంటే వ్యాపార స్థలంలో కావచ్చు, ఉద్యోగ స్థలంలో కావచ్చు, చేతి పని విషయంలో కావచ్చు, ఏ విషయంలోనైనా లాభాల్లో ఉన్నామా అంటే
లేమనే చెప్పాలి. మీ అందరికంటే ఎక్కువ ఒక దైవ సేవకుడిగా నాకు బాగా తెలుసు ఎవరి స్థితిగతులేంటి, ఎవరి పరిస్థితులేంటి, ఎవరు ఏ సందర్భంలో ఎలాగుంటారు, ఎవరు ఏ సందర్భంలో కడుపు నిండి ఉంటారు, ఎవరు ఏ సందర్భంలో కన్నీరు కారుస్తారో నాకు బాగా తెలుసు. ఒక సేవకునిగా అది నేను గుర్తుపడుతూ ఉంటాను. అందుకే దివారాత్రులు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి ఒక వాగ్దానాన్ని తీసుకొని మీ అందరికీ అది ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటుందని అది సంఘంలో ప్రతిష్ఠించి ఆ వాగ్దానం మీ జీవితాల్లో నెరవేరాలని మరలా నెలంతా ప్రార్థన చేస్తుంటాను. గడిచిన నెలలో మనం లాభంలో ఉన్నామా అంటే, నష్టంలో ఉన్నామా లాభంలో ఉన్నామా అని చూసుకుంటే ఏ ఒక్కరము లాభంలో లేము అనే అంటాను నేనైతే. అందుకే దేవుడు నాతో అంటున్నారు, మీరు గడిచిన నెలలో గడిచిన సంవత్సరాలలో వ్యాపారంలో, చేతి పనిలో, ఉద్యోగాల్లో, దేవుని సేవలో కార్యాలు చూడక, అభివృద్ధి కార్యాలు జరగకపోవడం మాత్రమే కాదు, ఉన్నవి కూడా పోయాయి. కుటుంబ పోషణ కోసము ఏదో ఒక పావులెత్తు బంగారం దాచిపెట్టుకుంటే అది కూడా అవసరం నిమిత్తం హిందీ నేర్పించడానికి పంపించాల్సింది వస్తుంది. నేను అనేది తులాలు కిలోలు బంగారం ఉన్న వారి కోసం ఎంతో కొంత ఆడోళ్ళకు బంగారం అంటే ఆశ ఎక్కువ కదా, ఎంతో కొంత దాచిపెట్టుకుంటే అది కూడా అవసరతల నిమిత్తమే చేజార్చుకోవాల్సిన పరిస్థితులు. ఏదో కొద్దిగా పిల్లల అవసరత నిమిత్తమే దాచిపెట్టామా, వ్యాపారాలు సరిగ్గా గడవక ఆ సేవింగ్స్ అమౌంట్ కూడా తీసేసి వ్యాపారాల్లో ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు. ఇవన్నీ ఒక ఎత్తు. మనకొచ్చినటువంటి సంపదని మనమే ఖర్చు పెట్టుకుంటున్నామే. పర్లేదు, అవసరానికి మనం ఖర్చు పెట్టుకోవచ్చు, అవసరానికి మనము అమ్ముకున్న వాళ్ళం కూడా ఉన్నాం. అవసరానికి పిల్ల పెళ్ళి అన్నప్పుడు ప్లాట్లు అమ్ముకోలేదా? మన కుటుంబంలో అవసరం ఉన్నప్పుడు అమ్ముకున్న రోజులు లేవా? అవసరం అన్నవి అమ్ముకున్న రోజులు లేవా? అంటే ఒక్కొక్కటిగా మన దగ్గర నుండి వెళ్ళిపోతున్నటువంటి క్రమం అది. ఈ బాధనే భరించలేకపోతున్నాము అంటే పసర పురుగులు, చీడ పురుగులు ఎక్స్ట్రాగా తింటున్నాయి మనల్ని. వడ్డీ వ్యాపారులు ఎక్స్ట్రాగా తింటున్నారు మన దగ్గర నుంచి. డైలీ ఫైనాన్స్ వాళ్ళు 10 రూపాయలు ఇంట్రెస్ట్ తింటున్నారు. 1 లక్ష రూపాయలు 5 రూపాయలు ఇంట్రెస్ట్కి, 1 లక్ష రూపాయలు 3 రూపాయలు ఇంట్రెస్ట్కి. ఇవి చీడ పురుగులు, పసర పురుగులు. ఇక ఆ పరిస్థితి, ఆ కుటుంబం యొక్క స్థితిగతులు ఏమై ఉంటాయో ఒకసారి ఆలోచించండి. ఏ రోజు మా పరిస్థితులు బాగుపడతాయా? ఏ రోజు మా జీవితాలు బాగుపడతాయా? ఏ రోజు ఈ పరిస్థితుల నుండి మనం గట్టెక్కుతామా అని ఆలోచిస్తున్నటువంటి రోజులు. ఆ రోజులలోనే ఉన్నాం మనం. ఏ రోజైనా బాగుపడేటువంటి రోజు రాకపోతుందా? ఏ రోజైనా ఆనందకరమైనటువంటి రోజు రాకపోతుందా? నేనంటాను, నిజంగా మన దగ్గర నుండి ఒకటి వెళ్ళిపోయిందంటే దుఃఖమే అది. ఒకటి వెళ్ళిపోయిన దాన్ని పదే పదే తలంచుకుంటూ ఉంటే గుండె బద్దలైపోతుంది. కన్నీరు ఆగదిక, వేదన దుఃఖం ఆగదిక. మన ఫలాలు మనం అనుభవించకుండా
మన ఫలాలు మనం అనుభవించకుండా ఆటంకాల ఎదురైన వేళ ఈ దయనీయమైన, ఈ దుఃఖకరమైనటువంటి పరిస్థితి అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది. ఈ టైట్ పొజిషన్ అంటారు మనం తెలంగాణలో, ఈ పరిస్థితులు అనుభవించే వారికే తెలుస్తుంది. అట్లాగే ఎముకలు నలిపేసినట్టుగా ఉంటుంది, గుండెని పిండేసినట్టుగా ఉంటుంది. అందుకే దేవుడు అంటున్నారు, మీ పంటను తినివేసిందా, మీ కష్టార్జితని మీకు కాకుండా చేశారా? అయితే ఈ నెల మీరు కోల్పోయిన దానికి మరలా నేను మీకు అనుగ్రహించబోతా ఉన్నాను. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామం పడదాం. చేసే దేవుడు, చేసి చూపించే దేవుడు, మనం ఆరాధించే దేవుడు. ఎవరినైనా నమ్మచ్చో నమ్మకూడదో నాకైతే తెలియదు, కానీ వాగ్దానాన్ని మాత్రం విశ్వసించవచ్చు. ఈ వాగ్దానాన్ని విశ్వసించి నువ్వు గనక ప్రార్థన చేసినట్టయితే ఏవేవైతే కోల్పోయారో ఈ రోజు నుంచి 30 రోజులు లెక్క పెట్టుకోండి, ఈ రోజు నుంచి 28 రోజులు లెక్క పెట్టుకోండి. ఒక్కొక్క వారం ఒక్కొక్కటిగా మీ గుమ్మం ముందుకు మరలా రాబోతా ఉంది. అది నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామం పడతాం. హల్లెలూయా. నిండారుగా అనుభవించిన వాడిని, కన్నులారా చూసిన వాడిని, ఈ వాగ్దానాన్ని నిండారుగా అనుభవించిన వాడిని, కన్నులారా చూసిన వాడిని, ఈ రోజుకి నా జీవితంలో ఈ వాగ్దానాలు నెరవేరుతూనే వస్తున్నాయి. ఈ బాధని, దుఃఖాన్ని దావీదు అనుభవించాడు. పోగొట్టుకున్నవి మరలా రక్షించుకున్నాడు ఆయన. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 30 అధ్యాయము 19వ వాక్యంలో, మొదటి సమూయేలు గ్రంథం 30 అధ్యాయం 19వ వాక్యంలో, కుమార్తెలేమి వారు ఎత్తుకొని పోయిన దాని అంతటిలో కొద్దిదేమి, గొప్పదేమి, చిన్నదేమి, పెద్దదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తాన్ని వెళ్ళి తెచ్చుకున్నాడు. హల్లెలూయా. ఈ నెల మీరు కూడా పోగొట్టుకున్న ప్రతిదీ, చిన్నది కానీ పెద్దది కానీ ఏదైనా కావచ్చు, అది గ్రామైనా 10 గ్రాములైనా, అది చిన్న వస్తువైనా పెద్ద వస్తువైనా, పోగొట్టుకున్నది మరలా నా దేవుడు మీకు అనుగ్రహించబోతా ఉన్నాడు. దావీదు పోగొట్టుకున్నవి మరలా తెచ్చుకున్నాడట. కానీ పోగొట్టుకోవడం అనేది ఒక దుఃఖకరమైనటువంటి విషయం కదా, పోగొట్టుకునేవి ఒక బాధాకరమైనటువంటి విషయం కదా. నాకు బాగా తెలిసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, గవర్నమెంట్ ఎంప్లాయ్. 30 సంవత్సరాలు గొడ్డులాగా కష్టపడి రూపాయి కూడబెట్టుకొని ఒక చిన్నగా 200 గజాల స్థలం కొనుక్కున్నాడు. రిటైర్డ్ అయిపోయాడు, న్యాయంగా ఉద్యోగం చేశాడు, రిటైర్డ్ అయిపోయాడు. అనుకోకుండా అతనికి చెట్టంతా ఎదిగిన కుమారుడు ఒక చిన్న తప్పిదం చేశాడు, లాకి వ్యతిరేకంగా. ఆ చిన్న తప్పిదం వలన ఆ తండ్రి అతడు కష్టపడిన దాన్ని అమ్మి ఆ చీడ పురుగులకు అప్పజెప్పాల్సింది వచ్చింది, ఆ పసర పురుగులకు అప్పజెప్పాల్సింది వచ్చింది. నేను అన్నాను, నిశ్చయంగా నువ్వు పోగొట్టుకున్న దాన్ని మరలా పొందుకుంటావు. ఇలాగే అన్నా. ఎలాగయ్యా? నా దగ్గరేమో ఉన్నది కొంత మావాడు కోసం ఖర్చు పెట్టేస్తే ఇక నా దగ్గర ఏం లేదు అంటే, నేనన్నా, ఈ ఉన్న కొంతని సేవింగ్ చేయి, నేను చెప్పిన చోట పెట్టు, దేవుడు మరలా నీకు అనుగ్రహిస్తారు. ఆయన నేను చెప్పినట్టుగానే ఉన్న కొంతని తీసుకుపోయి సేవింగ్ చేశాడు. సరిగ్గా 2 సంవత్సరాలు తిరిగేసరికి అతడు మునుపటి కంటే 2 అధికముగా ఆ సేవింగ్స్ మారిపోయింది.
బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామం మైపడదాం. 30 సంవత్సరాలు కష్టపడి సంపాదించింది చీడ పురుగులు, పసర పురుగులు తినేసాయి. ఒక దైవ సేవకుని మాటగా మరలా నా దేవుడు నీకు అనుగ్రహిస్తారు అని అన్నాను. చెప్పినట్టుగానే దేవుడు మరలా అతనికి అనుగ్రహించాడు. ఈ దావీదు కూడా దుఃఖ దినములు అనుభవిస్తున్నటువంటి రోజులవి. దుఃఖ దినములు అనేది పోగొట్టుకున్న సందర్భాలు మంచి రోజులు కావవి. పోగొట్టుకున్న సందర్భాలు మంచి రోజులు కావవి. ప్రతిరోజు దుఃఖమే, ప్రతిరోజు దుఃఖమే. మీకు విషయం తెలుసా? తమిళనాడు ప్రాంతంలో, చెన్నై ప్రాంతంలో, చెన్నై చూలైమేడ్ అనే చోట మాకొక 30 గజాల స్థలం ఉంది. అది మా నాన్న వాళ్ళ తాతల కాలం నుండే అన్నదమ్ముల పొత్తులో వచ్చింది. అది ఉన్న 200 గజాల స్థలంకే కొట్టుకొని 30 గజాల స్థలం వచ్చింది. అంటే జస్ట్ ఒక 2 రూములు వేసుకొని అందులో కాపురం చేయాలి. ఎన్ని సంవత్సరాలుగా కాపాడుకున్నవి పోగొట్టుకున్నాం. కానీ ఎప్పుడైతే ఈ గొప్ప దేవుని విశ్వసించామో, ఈ గొప్ప దేవుని వెంబడిస్తున్నామో, మేము పోగొట్టుకున్న దాన్ని 1000 రెట్లు మరలా మా దేవుడు మాకు అనుగ్రహించాడు. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామం మైపడదాం. హల్లెలూయా. ఇది దేవుడు చేసే కార్యాలు ఇవి. మరలా నీ వెళ్ళి తెచ్చుకుంటావు, మరలా దాన్ని సంపాదించుకుంటావు. 1 సమూయేలు గ్రంథం 30 అధ్యాయం 4వ వాక్యంలో, పోగొట్టుకున్నప్పుడు ఇలాగే ఉంటుందమ్మా. పోగొట్టుకున్నప్పుడు ఇలాగే ఉంటుంది. పోగొట్టుకున్న దినాలు మంచి దినాలు కావవి, బహు దుఃఖకరమైన దినాలు అవి. దావీదు అంతటినీ పోగొట్టుకున్నాడు, అందరినీ పోగొట్టుకున్నాడు, ఆస్తిని పోగొట్టుకున్నాడు, సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. ఇక ఎంతగా ఏడుస్తున్నాడంటే ఏడ్చుటకు శక్తి చాలనంత. మీరు కూడా ఇల్లులు పోగొట్టుకొని, స్థలాలు పోగొట్టుకొని, కార్లు పోగొట్టుకొని, మీది అనుకున్న కొంతం పోగొట్టుకొని, పసరు పురుగులు, చీడ పురుగులు మీరు తినేసేసి, ఇక మా వల్ల కాదు అంత సంపాదించడం, మరలా మాకు అంత రావడం అసాధ్యము అని మీరు అనుకుంటున్నారేమో. నా దేవుడు మీతో అంటున్నాడు, మరలా మీకు అది ఇత్తును, మరలా మీకు అది ఇత్తును. నమ్మినారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామం మైపడదాం. దావీదు అన్ని పోగొట్టుకొని ఏడ్చుటకు శక్తి చాలనంతగా ఏడుస్తూ ఉన్నాడట. 6వ వాక్యంలో చూడండి, మొదటి భాగంలో. మామూలు దుఃఖం కాదంట, ఏడ్చుటకు శక్తి సరిపోవట్లేదు. దుఃఖం విషయంలో వస్తే మిక్కిలి దుఃఖము. పోగొట్టుకున్న రోజుల్లో ఏడ్చాడు. మామూలుగా కాదు, ఏడవడానికి బలం లేనంతగా ఏడ్చాడు. ఎందుకు? 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వాక్యం చదవండి. కాదమ్మా, 1 సమూయేలు గ్రంథం 3:1. సరే, కాదు అది కాదు. అమాలేకీలు అతని జనులను అమాలేకీలు దండెత్తి పడి కొట్టి తగులబెట్టి మామూలు నష్టం చేశారా వీళ్ళు? ఈ అమాలేకీలు దావీదుకి మామూలు నష్టం చేశారా? ఈ చీడ పురుగులు, గొంగలి పురుగులు, అమాలేకీలు దావీదుకు మామూలు నష్టం చేశారా? కొట్టారంట, తగులబెట్టారంట. కుమారులనేమి కుమార్తెలనేమి ఆస్తి అంతటిని చెరపట్టుకొని
వెళ్ళిపోయారు. ఆస్తి అంతటిని చెరపట్టుకొని వెళ్ళిపోయారు. మీ జీవితంలో కూడా గడిచిన సంవత్సరములలో లేక ఈ 5 నెలలలో మీరు ఏమేం పోగొట్టుకున్నారో నాకైతే తెలియదు, కానీ నా దేవుడు అంటున్నారు, మీకు దాన్ని మరలా ఇత్తును, మీకు దాన్ని మరలా ఇత్తును, మీకు దాన్ని మరలా ఇత్తును. బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామమున మహిమపరదాం. హల్లెలూయా. మీకు దానిని మరలా ఇత్తును. ఇది కాన్సెప్ట్. దీని నుంచి తొలగిపోకూడదు. ఇది నా మాట కాదు, ఇది సాక్షాత్తు భూమి ఆకాశం సృజించిన దేవాది దేవుడే పలికిన మాట. సాక్షాత్తు భూమి ఆకాశం సృజించిన దేవాది దేవుడే మీ మీద ఉచ్చరించమన్నమాట. దాన్ని నేను నెరవేరుస్తాను అని నాతో పలికిన మాట. దాన్ని నెరవేర్చేంత వరకు మీ జీవితాల్లో, మన జీవితాల్లో దాన్ని నెరవేర్చేంత వరకు నేను నిద్రపోను, ఆయనని విశ్రమింపనీయను. ఆయన విశ్రమింపనీయను. దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థిస్తూ ఉన్నాడు. దేని గురించి? నేను దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థిస్తూ ఉన్నాను. నేను రాత్రంతా ప్రార్థించాను. ఇంచుమించు నిన్న మధ్యాహ్నం ఒక 3 hours ఈ మెసేజ్ రాశాను. నిన్న రాత్రి 2 hours రాశాను. మరలా ఉదయాన్నే లేస్తూనే 5:30కి లేచి మరలా ఒక 2 hours రాసి దేవుని మందిరానికి వచ్చా. లూకాసు సువార్త 15వ అధ్యాయము 6వ వాక్యం. లూకాసు సువార్త 15వ అధ్యాయం 6వ వాక్యం. మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికింది, మీరు నాతో కూడా సంతోషించుడి. చూడండి, లూకాసు సువార్త 15వ అధ్యాయం 9వ వాక్యంలో, అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణెము దొరికినది అని ఆమె అంటుంది. 3వది చూడండి, 24వ వాక్యము. నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పి అంతటా వారు సంతోషపడసాగిరి. ఈ 3 వచనాల్లో మనం చూసుకుంటే మనకు కనిపిస్తుంది, మొట్టమొదటి తప్పిపోయింది, మరలా దొరికింది. ఒక కాలంలో వీరి చేతిలో ఉన్నది తప్పిపోయింది, మరలా దొరికింది. వారి చేతిలో తప్పిపోయినప్పుడు వారు కోల్పోయింది అంటున్నారు, సంతోషం లేదు అంటున్నారు, ఆనందం లేదంటున్నారు. ఏడవడానికిగా వారికి శక్తి చాలంతగా ఏడ్చారు. ఇప్పుడు ఏమంటున్నారంటే, కోల్పోయింది మరలా దొరికింది, రండి సంతోషిద్దాం, నా సంతోషంలో సంతోషంగా ఉండండి. మీరు పోగొట్టుకున్న దానికి బదులు వీరి యొద్ద నుండి ఏదైతే పోయిందో అది సంతోషం. మన దగ్గర ఒక వస్తువు పోతే మొట్టమొదటిగా మనలో నుండి పోయేది ఏంటి అంటే సంతోషం, కాదంటరా? ఈ 3 దగ్గర ఒకటే కనిపిస్తుంది. ఆమె దగ్గరేమో నాణం పోయింది, నేను బాధపడ్డాను, నేను పోగొట్టుకున్న నాణెం మరలా దొరికింది, రండి సంతోషిద్దామని చెలికత్తలతో చేతిలో ఉండే కుమారుడు అతని చేతిలో ఉండే. కానీ పరిస్థితుల ప్రభావం వలన వారి దగ్గర ఉన్నవి అవి పోగొట్టుకున్నారు. వారి దగ్గర లేనప్పుడు దుఃఖపడ్డారు. 99 గొర్రెలు అతని దగ్గర ఉన్నా కూడా ఒక్క గొర్రె కోసం వెళ్తున్నాడు, బాధపడుతున్నాడు, వెతుకుతా ఉన్నాడు.
తప్పిపోయిందనేసి. ఒక్క గొర్రె కోసం వెళ్తా ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు, తప్పిపోయిందని కన్నీరు కారుస్తూ ఉన్నాడు. యాకోబు కూడా 12 మంది కుమారులు ఉన్నారు అతనికి. 12 మంది కుమారులు ఉన్నాడు. ఒక్క యోసేపు తప్పిపోయాడు. ఆ ఒక్క యోసేపుని గురించి అతని దుఃఖం అంటే దుఃఖం ఆగలేదంట. అతను ఏడ్చాడంట. ఆదికాండం గోషేనుకు వెళ్ళి అతనికి కనబడే, అప్పుడు అతడు అతని మెడ మీద పడి అతని మెడ పట్టుకొని ఎంతో ఏడ్చాను. ఇంతకు ముందు ఉన్నట్టుగా కాదు, అంగలార్పుతో వచ్చే ఏడుపు కాదు. ఈ ఏడుపు ఆనంద బాష్పాలతో వచ్చే ఏడుపు. ఒక యాకోబు జీవితంలోనే దేవుడు అన్ని సంవత్సరాల తర్వాత కూడా ఒక అద్భుతాన్ని చేసి, ఇక నా కుమారుడు పోయాడు అనుకొని దుఃఖపడుతూ అనేక సంవత్సరములు అంగలారుస్తూ ఉన్నటువంటి అతని జీవితంలో ఆనందాన్ని కలగజేశాడే, సంతోషాన్ని కలగజేశాడే. దుఃఖాన్ని తీసివేసి అతనికి సంతోషాన్ని ఇచ్చి, కన్నీటిని తుడిచివేసి ఆనంద బాష్పాన్ని అతనికి అనుగ్రహించాడు. అనేక సంవత్సరాలు కుమారుడు కనిపించని వేళ ఇక కనిపించడు అనుకున్నవాడు ఎదురు పడితే ఆనందమే కదా, సంతోషమే కదా. అందుకే ఆదికాండం 48వ అధ్యాయము 11వ వాక్యంలో యాకోబు యోసేపులో నీ ముఖాన్ని చూస్తానని నేను అనుకోనే లేదురా, నేను అనుకోనే లేదు నీ ముఖాన్ని చూస్తానని. అసలు నిన్ను చూస్తానని కుమారుని చూపించాడు, తన సంతతిని కూడా చూపించాడు దేవుడు. ఏదేదైతే మీరు కోల్పోయారో, ఏవేవైతే మీరు కోల్పోయారో, నా దేవుడు మీకు అది రెండింతలుగా అనుగ్రహించగల సమర్థుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. నేను అంటాను, వాక్యాన్ని విశ్వసించండి. ఇక మీదట అది రాలేదు, ఇది రాలేదు, నాకు అది జరగలేదు, నేను ఇది జరగలేదు, నేను పోగొట్టుకున్నాను అనుకొని నీరసించిపోయి కృంగిపోయి చతికిల పడిపోయి ఉండకండి. వాక్యాన్ని విశ్వసించండి. నా దేవుడు మీరు పోగొట్టుకున్న దానికి రెండింతలుగా మీకు అనుగ్రహించి సంతోషాన్ని కలగజేస్తారు. సంతోషాన్ని కలగజేస్తారు. చూడు, కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 8వ వాక్యంలో, ఉత్సాహ సంతోషము నాకు కీర్తనలు వినిపింపుము, హల్లెలూయా, నా ఎముకలు హర్షించును. ఒకటి పోగొట్టుకున్నప్పుడు, మనకి దుఃఖం కలిగినప్పుడు, మనకు వేదన కలిగినప్పుడు ఎముకలన్నీ విరిచేసినట్టుగా, ఎముకలన్నీ పొట్టు పొట్టుగా అయిపోయినట్టుగా, ఇక మనము దుఃఖం మీద దుఃఖము కలిగి, వేదన మీద వేదన కలిగి, బహు విచారముతో కన్నీరు కారుస్తూ యాకోబోలే రోదిస్తూ ఉంటాం. అందుకే భక్తుడి చక్కని అంటున్నాడు, నాకు సంతోషాన్ని కలగచేయి, నా ఎముకలు కూడా ఉత్సాహంతో గంతులు వేయాలి. హల్లెలూయా. అలా గనక మీ జీవితంలో ఉందేమో పరిస్థితులు, మీ జీవితంలో అటువంటి ఎముకలు విరిచేసినటువంటి పరిస్థితులు, ఎముకలు నలిగిపోయినటువంటి పరిస్థితులు. ఇంకొక మాటతో చెప్పాలంటే, మాంసము మీ పరిస్థితుల ప్రభావం వల్ల మీ మాంసము ఎముకలకు అంటుకొని పోయి ఒక స్కెలిటన్ లాగా తయారవుతున్నారేమో మీరు. ఈ రాత్రి నా దేవుని సన్నిధిలో పట్టు విడవక ప్రార్థన చేయండి. పట్టు విడవక ప్రార్థన చేయండి. తప్పిపోయిన గొర్రెపిల్ల ఎలాగైతే అతనికి కలిగిందో, తప్పిపోయిన నాణం ఎలాగైతే ఆమెకి దొరికిందో, తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే మరలా వారికి అనుగ్రహించి సంతోషాన్ని కలగజేశాడో, కోల్పోయిన మీకు మరలా నా దేవుడు మీకు అనుగ్రహించి సంతోషాన్ని అనుగ్రహిస్తారు, సంతోషాన్ని కలుగజేస్తారు. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభుడా మనం పడదాం. హల్లెలూయా. కోల్పోయినవి మరలా అనుగ్రహించి సంతోషాన్ని కలగజేసే దేవుడు, ఆనందాన్ని కలగజేసే దేవుడు. మీ సంతోషము
మీ దుఃఖము సంతోషమగునట్టుగా. యోహాను సువార్తలో 16వ అధ్యాయం 20 వాక్యంలో ఉంటుంది, మీ దుఃఖము సంతోషముగా మారేంత వరకు, మీ దుఃఖము సంతోషముగా మారేంత వరకు పట్టు విడవకండి. చూసారమ్మా, యోహాను 16:20, మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. దుఃఖంలోనే విడిచిపెట్టే దేవుడు కాదండి మనం ఆరాధిస్తున్న దేవుడు. ఇంకా అప్పుల బాధలను విడిచిపెట్టే దేవుడు కాదు, అనారోగ్యంలో విడిచిపెట్టే దేవుడు కాదు, అన్నీ కోల్పోయి నిస్సహాయ స్థితిలోనే విడిచిపెట్టే దేవుడు కాదు. నీకు రెండింతలుగా అనుగ్రహించి నిన్ను అందులో నుండి పైకి లేవనెత్తే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామమై పడదాం. విడిచిపెట్టే దేవుడు కాదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లుగా, మీ దుఃఖం సంతోషంగా మారునట్లుగా చేస్తాను. ఇక దుఃఖములోనే మిమ్మల్ని విడిచిపెట్టను, వేదనలోనే విచారంలోనే మిమ్మల్ని విడిచిపెట్టను. కోర్టు కేసులు ఎన్ని సంవత్సరాలైనా ఈ కోర్టు కేసులు ఇక నన్ను విడిచిపోవా అని బాధపడుతున్న వారితో నా దేవుడి రాత్రి అంటున్నారు, నువ్వు కోల్పోయిన సంతోషం మరలా నీకు నేను అనుగ్రహిస్తాను. నువ్వు ఏవేవైతే ఆ కోర్టు కేసుల ద్వారా కోల్పోయినావో రెండింతలుగా నీకు నేను అది అనుగ్రహించి నిన్ను విజయోత్సవాలతో ఊరేగింప చేసి నిన్ను ఆనందింప చేస్తానంటున్నాడు. ఏవేవైతే కోల్పోయావో గర్భఫలం లేక కుటుంబంలో సంతోషం లేదు, నా అన్నవారితోటే చీదరలు, నా అన్నవారితోటే ఎత్తిపొడుపు మాటలు, నా అన్నవారితోటే సూటిపోటి మాటలు, గర్భఫలం లేక కుటుంబాలలో వేదన, దుఃఖము, కన్నీరు, క్షోభ. ఇంకొక విషయంలో చెప్పాలంటే ఎప్పుడు ఈ గర్భఫలము కలుగుతుందా అని ఎదురు చూస్తుంటారు. నా దేవుడు వారితో అంటున్నాడు, నీ గర్భద్వారాలు తెరిచి నిన్ను నేను సంతోషపరుస్తాను, నిన్ను ఆనందింపచేస్తాను, మరలా నీకు నేను అది అనుగ్రహిస్తాను, నువ్వు పోగొట్టుకున్న సంతోషాన్ని మరలా నేను నీకు అనుగ్రహిస్తానంట ఉన్నాడు. హల్లెలూయా. మీరు పోగొట్టుకున్నవి మరలా ఇచ్చే దేవుడు, దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు. అందుకే ఒక చరణంలో రాశాను, దుఃఖ సంద్రములో పడి ఉన్న నాకై నా కోసం వచ్చావు, నన్ను లేవనెత్తావు, దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చావు, ఆనంద తైలముతో అభిషేకించావు, నిన్ను వెతికే నా మనసుకు మమతలనే పంచావు, నిన్ను వెతికే నా మనసుకు మమతలనే పంచావు, నీతో నాకు పరిచయం ఓ వరమేసు, నీతో నాకు పరిచయం ఓ వరమే. హల్లెలూయా. మొదటి పాయింట్, మీరు పోగొట్టుకున్నవి మీకు అనుగ్రహించి సంతోషాన్ని కలుగజేస్తారు. రెండవది, యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వాక్యం. మొదటి పాయింట్ ఏది? మీరు పోగొట్టుకున్నవి మరలా మీకు అనుగ్రహించి మిమ్మల్ని సంతోషపరుస్తారు. చెప్పండి, మొదటి పాయింట్ ఏంటి? సంతోషింపచేస్తాడు, సంతోషపరుస్తారు. రెండవది, యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వాక్యం. ప్రార్థన చేసినప్పుడు అతని క్షేమస్థితిని, ఇది పాయింట్, అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసాను. ఇంగ్లీష్ బైబిల్లో తీసి పెట్టండి. యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా. హల్లెలూయా. ఇక్కడేమో అతని క్షేమస్థితిని అనుంది, తెలుగు బైబిల్లో అతని క్షేమస్థితిని అంది,
కానీ ఇంకో తర్జుమాలో అతని చెర నుండి విడిపించి అని ఉంటుంది. ఇంగ్లీష్లో ఉందా? తమిళ్లో இருக்குதாப்பா? படிங்க. சிறை స్నేహితుడికాగ సిరయరుపై మాట్టినార్ అంటే చెరను మార్చేశాడు సంతోషంగా. హల్లెలూయా. అంటే యోబు చెరలో ఉన్నాడు, ఒక చెరలో ఉన్నాడు. నిజంగా మనకి దుఃఖ దినాలు వచ్చినప్పుడు, కన్నీటి దినాలు వచ్చినప్పుడు, బాధాకరమైన దినాలు వచ్చినప్పుడు ఒక చెర కంటే ఘోరంగా ఉంటుంది, ఒక జైలు జీవితానికంటే ఘోరంగా ఉంటుంది. ఇంగ్లీష్లో కూడా ఉంటుంది, అండ్ ద లార్డ్ టర్న్డ్ ద కెప్టివిటీ, అంతేనా, ఆఫ్ జోబ్. అంటే చెరలో నుండి రప్పించాడు, అంటే విడుదల కలిగించాడు. యోబుని దేవుడు చెరలో నుండి రప్పించి విడుదల కలిగించి మరలా అతని క్షేమస్థితిని అతనికి కలుగజేశాడంట. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ అండి. ఆయన ఒక్కొక్క వాగ్దానాన్ని ఒడిసిపట్టండి. ఒక క్రైస్తవులుగా నేను చెప్తున్నా కదా, ఒక్కొక్క వాగ్దానాన్ని ఒడిసిపట్టండి. ఎవ్వడి ముందు చేయి జాపే అవసరం ఉండదు, ఎవ్వడి ముందు చేయి జాపే అవసరం. ఈ వాగ్దానాలు, వాక్యాలన్నీ మన కోసమే. ఇచ్చేవారిగా దేవుడు మార్చేస్తాడు, ఇచ్చేవారిగా దేవుడు మార్చేస్తాడు. ఈ వాక్యాలను నమ్మకనే, ఈ వాగ్దానాలను విశ్వసించకనే మన జీవితాలు ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉండిపోతున్నాయి. చెరను మార్చివేశాడంట, చెరలో నుండి రప్పించాడంట, అంటే విడుదల కలిగించాడు. ఈరోజు నీవు ఏ చెరలో ఉన్నావో నాకైతే తెలియదు కానీ, ఏ చెరలో ఉన్నావో నాకైతే తెలియదు కానీ, యెహోవా నీకు విడుదల కలిగించే రాత్రి ఈ ఆశీర్వాద కూడికలో నీ చెరని బద్దలు కొట్టేటువంటి రాత్రి నిన్ను సంతోషం వైపు నడిపించే రాత్రి. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామని వైపడదాం. హల్లెలూయా. ఇరుక్కుపోయావేమో, అప్పుల బాధలో ఇరుక్కుపోయావేమో, కూరుకుపోయావేమో, అనారోగ్యంలో కూరుకుపోయి ఇక బయటికి రాలేనటువంటి పరిస్థితులలో ఉన్నావేమో, సమస్తాన్ని కోల్పోయి ఇక ఎలాగరా నా బ్రతుకు అని అగమ్య గోచరంగా ఉన్నావేమో, చెరలో ఉన్నట్టుగా నీ బ్రతుకుందేమో. నా దేవుడి రాత్రి నీతో అంటున్నాడు, చెరను ఆశీర్వాదకరంగా మార్చేస్తాను, చెరల నుండి నేను రప్పిస్తాను, రెండింతలుగా మేలుతో నేను తృప్తిపరుస్తానంటున్నాడు. కొట్టచ్చుగా. అప్పుడు యోబుకి రెండింతలుగా లభించింది. యోబు చెరలో ఉన్నప్పుడు అన్నీ కోల్పోయాడు. చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వాక్యంలో చదవకండి. ముందు ఉన్న రోజులు అతని చేతి క్రియలన్నిటినీ ఆశీర్వదించాడు దేవుడు, అతడి చేతి పనులన్నిటినీ ఆశీర్వదించాడు. మట్టి ముట్టుకుంటే బంగారం అవుతా ఉంది. ఏమవుతుంది? మట్టి ముట్టుకుంటే బంగారం అవుతా ఉంది. పొలంలోకి వెళ్ళి ఇలా చేయి పెడితే ఎకరానికి 36 బస్తాలు రావాల్సింది 40 బస్తాలు వస్తున్నాయి యోబుకి. తన పిల్లల మీద అలా చేతులు ఉంచితే తన పిల్లలు ఎదుగుతూ ఉన్నారు. అతడి చేయి ఎక్కడ పెడితే అక్కడ ఆశీర్వాదకరం, ఎక్కడ పెడితే అక్కడ ఆశీర్వాదకరం, ఎక్కడ పెడితే అక్కడ ఆశీర్వాదాలు. అటువంటి క్రమంలో అతని చేతిని ఆశీర్వదించినటువంటి రోజులని అతడు తలుచుకుంటా ఉన్నాడు. ముందు ఉన్న రోజులు ఎంత బాగుండేవో, చేతి క్రియలన్నిటినీ ఆశీర్వదించినటువంటి రోజులు, సంపాదన పెరుగుతున్నటువంటి రోజులు అవి. ఏ రోజులు? సంపాదన పెరుగుతున్నటువంటి రోజులు. మనకి బాగా సంపాదన పెరుగుతుంటే ఏమీ తెలియదు, సంపాదన తరుగుతుంటేనే తెలుస్తుంది ఇదేదో వింతగుందిరా, మనం గోతిలోకి పోతున్నామని అనిపిస్తుంది. ఎక్కడ దాకా అనిపిస్తుంది అంటే గోతిలోకి వెళ్ళిపోయిన తర్వాత అనిపిస్తుంది, అరే నేను గోతిలో పడ్డాను అనేసి. ఒక్కొక్కటి వెళ్ళిపోతుంటే అనిపిస్తుంది, అరే నా పూర్వస్థితి ఎంత బాగుండే, ఈరోజు నా పరిస్థితి ఏంటో అనిపిస్తుంది. మార్చే దేవుడు అండి. యోబు గ్రంథము
29వ అధ్యాయం 2వ వాక్యంలో ఆయనే అంటున్నాడు. త్వరగా ముగిస్తాను నేను ఇక. పూర్వకాలం ఉన్నట్టు నేను ఉన్న ఎడలా ఎంతో మేలు. 6వ వాక్యం, నేను పెట్టిన అడుగెల్లా సంపాదించే రోజులు అవి. పూర్వకాలము ఎంతో వైభవంగా ఉన్నాడు, పెట్టిన అడుగెల్లా నేతులు అంటే సంపాదించే రోజులు అవి. యోబు గ్రంథం 29వ అధ్యాయము 25వ వాక్యము, ఉన్నత స్థలంలో ఉన్నాడట, పెద్దనై కూర్చొని ఉన్నత స్థలంలో ఉన్నాడట. కానీ అన్నీ కోల్పోయి చివరాఖరికి ఆరోగ్యం కూడా క్షీణించిపోయి చిల్ల పెంకులు తీసుకొని నడి రోడ్డులో బూడిదలో కూర్చొని గోక్కుంటా ఉన్నాడు. ఈయన పరిస్థితి చూడండి ఎలా అయిపోయిందో. అందుకే ఒక చోట అంటాడు, మునుపు నీ దీపము నా తలకి పైగా ఉన్న రోజులు ఎంత బాగుండేనో, ఇప్పుడు ఆ దీపం నాకు కానొచ్చటలేదు. నా పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది. అటువంటి యోబునే అన్నీ కోల్పోయినప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అన్నీ జ్ఞాపకం చేసి అటువంటి యోబుకే చెరలో నుండి విడిపించి అతని క్షేమస్థితిని మరలా అతనికి కలిగించాడు. రెండింతలుగా అతన్ని ఆశీర్వదించాడు. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామం వైపడదాం. హల్లెలూయా. మీరు కూడా ఇంతకాలము చెరలో ఉన్నట్టుగా ఉన్నారేమో. ఈ వాక్యం చదివిన తర్వాత నా దేవుడు మీకు రెండింతల మేలు చేత నింపబోతా ఉన్నాడు. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 2వ వాక్యం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 2వ వాక్యం. జకర్యా గ్రంథం 9:12, క్షమించాలమ్మా. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించండి, రెండంతలుగా మీకు మేలు చేస్తాను. హల్లెలూయా. మీరు కోటలోకి మరలా ప్రవేశించండి. ఇంతకాలం మీరు ఎక్కడున్నారంటే బంధకాల్లో ఉన్నారు. ఇంతకాలం మీరు ఎక్కడున్నారంటే చెరలో ఉన్నారు. ఇప్పుడు నేను మీ చెరల నుంచి మిమ్మల్ని విడిపించి మీ కోటలోకి మరలా మిమ్మల్ని ప్రవేశింప చేస్తున్నాను. మరలా మీరు కోటలోకి ప్రవేశించండి, మీకు రెండింతలుగా మేలులు చేస్తాను. నమ్మినవారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామం పడదాం. హల్లెలూయా. నేను అంటాను, కోటలో ఉంటేనే సురక్షితం. కోట కాదని వెళ్ళారో చెర. మెస్సియా ప్రార్థనా మందిరంలో ఉంటేనే సురక్షితం, కాదని వెళ్ళారో చెర అడ్డగిస్తుంది. ఇది కోట, నా దేవుడు ఆశీర్వదించిన కోట. ఇందులో వచ్చిన ప్రతి వారిని నా దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించే కోట. ఇది ఒక్కింత కాదు, రెండింతల ఆశీర్వాదములతో నింపే కోట. దాన్ని అనుభవించిన ప్రతి ఒక్కరు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామం పడదాం. హల్లెలూయా. మీరు ఏమి చేయకండి, కేవలం మీరు వచ్చి కూర్చొని వెళ్ళండి. మీరు నా దేవుని మేలులు చూస్తారు. కన్నీటితో, దుఃఖంతో, వేదనతో ఇక మా బ్రతుకులు అయిపోయాయిరా అనుకున్న వారు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. ఇక్కడ కన్నీరు కార్చారు. నా దేవుడు వారి కన్నీటిని నాట్యముగా మార్చి వారి ఇంటికి వెళ్ళే లోపల వారి మనవులన్నిటినీ సిద్ధింప చేసిన రోజులున్నాయి. నడుచుకుంటూ బస్సు దిగి నడుచుకుంటూ వచ్చిన రోజులున్నాయి. భక్తులకి వారం తిరిగేసరికి 15 లక్షల కారు దేవుడు వారికి అనుగ్రహించి కుటుంబం అంతా కారులో వచ్చిన రోజులున్నాయి. ఎన్నో దుఃఖపడుతూ, వేదపడుతూ ఇక మా బ్రతుకు అయిపోయిందిరా, మేము చచ్చిపోయాము. హాస్పిటల్లో డాక్టర్లు కూడా చేయి విడిచేశారు. ఇక వీడిని తీసుకెళ్ళిపోండి, ఐసీయూలో మందులు కూడా వీళ్ళకి పనిచేస్తారు, తీసుకెళ్ళిపోండి అంటే తీసుకొచ్చి మందిరంలో వేస్తే వారిని అనారోగ్యం అనే చెర నుండి విడిపించి దీర్ఘాయు అనే ప్రసాదాన్ని అనుగ్రహించారు అతనికి. నమ్మినారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామం పడదాం. నా దేవుడు సర్వశక్తి గల దేవుడు, సంచరించు స్థలం అనడానికి ఏమాత్రము సందేహం లేదు.
ఈ స్థలములో వచ్చిన వారు మేలులు మూట కట్టుకొని వెళ్తారు. నా దేవుని మాటగా సెలవిస్తా ఉన్నాను. నా దేవుని దీవెనలు సమృద్ధిగా మీలో అనుగ్రహించిన వానిగా చెప్తా ఉన్నాను. ఇక్కడ సమృద్ధి అయిన దీవెనలు ఉన్నాయి, సమృద్ధి అయిన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ కోటలో ఉంటేనే మీకు రెండింతల మేళ్ళు. ఈ కోటలో సంరక్షణ ఉంది, ఈ కోటలో పోషణ ఉంది, ఈ కోటలో విడుదల ఉంది, ఈ కోటలో సంతోషముంది, ఈ కోటలో సంతోషం ఉంది. రానున్న రోజుల్లో నా దేవుడు దీన్ని మామూలు కోటగా మార్చబోతున్నాడా? ఈ మెస్సియా మినిస్ట్రీస్ తూప్రాన్పేట్ మందిరాన్ని మామూలు కోటగా మార్చబోతున్నాడా? సొలొమోను కట్టించిన కోట వలె మార్చబోతా ఉన్నాడు. సొలొమోను కట్టించిన మందిరం వలె మార్చబోతా ఉన్నాడు. క్షేమాదేశపు రానొచ్చి చూడబోతా ఉంది. రాజులు యాజకులు వచ్చి చూడబోతా ఉన్నారు. దీని ఘనత కీర్తి దేశమంతా విస్తరించబోతా ఉంది. ఆ కోటకి మహారాజులు మీరేరా నాయన. ఈ కోటకి మహారాణులు మీరే, మేం కాదు. సేవకులైన మేం కాదు, మేమే అంటాం మిమ్మల్ని. మీరు మా కిరీటము, మీరు మా అతిశయము, మీరే లేకపోతే మేము లేం కదా. ఈ కోటకు మహారాజులు మహారాణులు ఎవరు? ఈరోజు మీరు కింద కూర్చున్నారేమో. రానున్న రోజుల్లో ఈ కోటకు మహారాణులు రాజులు మీరే. మీరే దీన్ని పరిపాలించేవారు, మీరే దీంట్లో సంతోషము ఏరుకొని వెళ్ళేవారు, మీరే ఇక్కడ నుంచి సంతోషము మూటగట్టుకొని వెళ్ళేవారు మీరే, మేం కాదు. దేవుడు ఆల్రెడీ ఇందాక మన అయ్యగారితో చెప్పాడు, సేవకునికి కావలసిన క్షేమస్థితిని ముందుగానే కలుగజేసి నడిపించాడు. మీకే కావాలి క్షేమస్థితి, మీకే కావాలి కోట, మీకే కావాలి కేర్ ఆఫ్ అడ్రస్. అందుకే దేవుడు మెస్సియా మినిస్ట్రీస్ తూప్రాన్పేట్ మందిరాన్ని అనుగ్రహించారు. ఎందరైతే ఈ మందిరంలో అడుగు పెడతారో మీరు గమనించారో లేదో, ఆ మెట్ల దగ్గరని నా యేసయ్య నిలబడి ఉంటాడు. వచ్చేవారు అందరికీ 2 చేతులు ఎత్తి అంటాడు, నీకు సమాధానం కలుగునుగాక, నీకు సంతోషం కలుగునుగాక, నీకు శుభం కలుగునుగాక అని అంటారు ఆయన. నమ్మిన వారు బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభునామం పడదాం. నేను ఇన్ని మాటలు చెప్పే కదా, మీ తొల్లిటి దినాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీరు ఈ మెస్సియా మినిస్ట్రీస్ తూప్రాన్పేట్ మందిరంలో అడుగు పెట్టిన తొల్లిటి దినాలు ఉన్నాయి. ఆ రోజు జ్ఞాపకం చేసుకోండి. ఎంత దుఃఖంతో వచ్చారు, ఎంత వేదనతో వచ్చి ఉంటారు, ఎంత కన్నీటితో వచ్చి ఉంటారు. మిమ్మల్ని నేను ఆ రోజుల్లో కేవలం ఇట్లా తడితే దుఃఖము కన్నీరు తప్ప మీ దగ్గర ఏది లేదు. కానీ ఈరోజు మిమ్మల్ని తడితే నా దేవుని గురించిన అనేక సాక్ష్యాలు మీలో ఉన్నాయి, అనేక మేలులు మీలో ఉన్నాయి. అంటే నా దేవుడు ఈ కోటలో సమృద్ధిని కలుగజేయబోతా ఉన్నాడు, కలుగజేస్తూనే ఉంటాడు. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామం పడదాం. హల్లెలూయా. అందుకే అంటాను, కోటలోకి మరలా ప్రవేశించండి, 2 మేలుతో మిమ్మల్ని నేను తృప్తిపరుస్తా. చాలా చెప్పాలని ఉంది. మొట్టమొదటిదేమో కోల్పోయిన దానికి మరలా మీకు అనుగ్రహించి సంతోషాన్ని కలగజేస్తాడు. రెండోదేమో చెర నుండి విడిపించి 2 మేలుతో నింపుతాడు. మరలా 2 మేలులతో నింపుతాడు. చాలా ఉన్నాయి. కోల్పోయిన బలాన్ని అనుగ్రహిస్తారు, కోల్పోయినటువంటి స్నేహితులను మళ్ళీ అనుగ్రహిస్తారు. శత్రువులు నిన్ను కాదు అని వెళ్ళిపోయారే, ఆ శత్రువులే మరలా నీ కాళ్ళ దగ్గరకు వచ్చేటట్టుగా చేస్తారు. అన్నీ ఉన్నాయి దీంట్లో. ఈరోజు వాక్యంలో అన్ని ఒడిసికట్టి అన్ని తరాలకి, అన్ని వర్గాలకి, చిన్నలకి పెద్దలకి, ప్రతి ఒక్కరికి సమపాలుగా ఇచ్చేంతగా ఇచ్చాడు ఈ నెల వాక్యం. దేవుడు వాగ్దానం చెప్తూ ఉంటే ఇంకో గంట అయినా సరిపోదు. వెలివేసిన రాయిగా ఉన్నావేమో, కుటుంబంలో వెలివేసిన రాయిగా ఉన్నావేమో, బంధుమిత్రుల్లో వెలివేసిన రాయిగా ఉన్నావేమో, అందరూ నీ అన్నవారే నిన్ను వెలివేశారేమో. నా దేవుడు ఎవరైతే నిన్ను వెలివేశారో నీతో సర్వశక్తి గల దేవుడు ఉన్నాడని తెలుసుకొని నీ యొద్దకు మరలా రాబోతా ఉన్నారు. ఇస్సాకును అలాగే చేశారు.
ఇస్సాకును అలా చేశారు. మొదటి రాజు అంటాడు, నువ్వు ఇక్కడ బ్రతుకురా, ఇక్కడ భూమి పండిస్తావు, ఏం పండిస్తావు నీ ఇష్టం అంటాడు. బాగా ఫలిస్తూ ఉన్నప్పుడు నో ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపోవాలి. అరే నువ్వే కదయ్యా బ్రతకమన్నావు, మళ్ళీ మీరే వెళ్ళగొడుతున్నారు ఏంటంటే, లేదు నువ్వు వెళ్ళిపోవాల్సిందే. అనేక చోట్ల తిరిగిన తర్వాత ఇస్సాకుతో దేవుడు ఉన్నాడనే విషయం తెలుసుకొని ఆ గుంపంతా మరలా వచ్చి, నీతో దేవుడు ఉన్నాడని మేము చూసాం, మీతో పాలిభాగస్సులు అవ్వడానికి, మీతో పార్ట్నర్షిప్కి మేము అంగీకరిస్తున్నాం అంటున్నారు. స్నేహం, బంధువులు, రక్త సంబంధికులు ఎవరైతే మిమ్మల్ని వెలివేశారో దేవుడు మరలా వారిని నీ యొద్దకు నడిపించబోతా ఉన్నారు. నమ్మిన వారు బిగ్గరగా చెప్పలు కొడుతూ ప్రభునామమున మహిమపడదాం. హల్లెలూయా. చాలా ఉన్నాయి. మూడవది, ఎవరైతే మీ బంధువులను కోల్పోయారో, రక్త సంబంధికులను కోల్పోయారో వారందరినీ మరలా నీకుతో స్నేహంలో కలపబోతా ఉన్నాడు. మరలా నువ్వు వారితో స్నేహంలోకి కలవబోతా ఉన్నావు. వారు నీతో ఐక్యతలోకి రాబోతా ఉన్నారు. మూడవది. నాలుగవది, చివరిగా, హల్లెలూయా. సంసోన్ అంటాడు, మునుపు నాకు బలం చాలా ఉండే ప్రభువా. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 30 వాక్యం. పాడాను. శవముల లెక్క జీవితకాలం అందు అతడు చంపిన వారి లెక్క కంటే క్లుప్తంగా ఈ మాట చెప్పి ముగిచ్చేస్తాను నేను. సంసోను ఒక బలాఢ్యుడు, బలవంతుడున్నాడు. అతడు సింహములను చీల్చినవాడు. 300 నక్కలను అడవిలోకి వెళ్ళి, నక్కలు ఏడుంటాయి? మీ ఇంటి ముందు ఉంటాయా? ఏడుంటాయి? అడవిలో ఉంటాయి. అడవిలో వెళ్ళి 300 నక్కలు ఒకటే చోట పట్టాలి అంటే సాధ్యమా? 300 నక్కలను ఒకటే చోట పట్టి తాళ్లతో కట్టి లాక్కొచ్చిన బలవంతుడు అతను. సింహము నోళ్ళను చీల్చినవాడు. ఫిలిస్తీన్లు అతనంటే గడగడ, ఒక్క చెయ్యితో కొడితే ఇంచుమించు 10 మంది చచ్చి కూలుతారు. అటువంటి బలాఢ్యుడు, బలవంతుడు బలహీనుడిగా మారిపోయాడు. అన్నీ కోల్పోయాడు. అభిషేకాన్ని కోల్పోయాడు, అన్నీ కోల్పోయాడు, వరాలను కోల్పోయాడు, ఫలాలను కోల్పోయాడు, సమస్తాన్ని కోల్పోయి చివరాఖరికి ఉన్న జుట్టు కూడా కోల్పోయాడు. కాదట్రా, గుండు కొరికేశారు ఫిలిస్తీన్లు. ఎలా మారిపోయాడంటే ఫిలిస్తీన్ల చేతిలో ఆట బొమ్మగా మారిపోయాడు. అంత బలవంతుడు. సింహాలను చీల్చినవాడు, ఫిలిస్తీన్లను చంపినవాడు, 300 నక్కలను ఒక్క చోటు నుంచి లాక్కొచ్చినవాడు. ఇప్పుడు ఎలాగున్నాడంటే అన్ని కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఈ నిస్సహాయ స్థితిలో అంటున్నాడు, ప్రభువా ఈ ఒక్క మారు నాకు బలాన్ని దయచేయి, ఈ ఒక్కసారి నాకు బలాన్ని దయచేయి, ఈ ఫిలిస్తీన్ల గుంపును చంపే అంటాడు. దేవుడు ఎంత బలం కలగజేశాడంటే అతనికి, మునుపు అతను బ్రతికున్న రోజుల్లో చంపిన లెక్క కంటే ఒక్కసారి దేవుడు బలాన్ని మరలా అతనికి అనుగ్రహించినప్పుడు లెక్కకు మించిన 2 చంపాడంట. నమ్మిన వారు బిగ్గరగా చెప్పలు కొడుతూ ప్రభునామమున మహిమపడదాం. హల్లెలూయా. ఈరోజు మీ డైరీలో రాసుకోండి, మీరు ఏదేదైతే కోల్పోయారో నా దేవుడు అది 2 నాకు అనుగ్రహిస్తాడు అని రాసుకోండి. మీరు డైరీలు తెచ్చుకున్న వాళ్ళు రాసుకోండి, పెన్ను తెచ్చుకున్న వాళ్ళు బైబిల్లో రాసుకోండి. నేను కోల్పోయిన దానికి నా దేవుడు 2 నాకు మరలా అనుగ్రహిస్తాడు అని మీరు రాసుకుంటూ ఉండగానే నా దేవుడు ఆమేనని కింద సంతకం చేయబోతా ఉన్నాడు. నా దేవుడు మీరు రాస్తూ ఉండగానే మీ డైరీలో ఆమేనని సంతకం చేయబోతా ఉన్నాడు. శక్తిగల దేవుడు ఆయన, కృప చూపించే దేవుడు ఆయన, ఏ ఒక్కరిని విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ముగింపు ప్రార్థన. అందరం విన్న వాక్యాన్ని బట్టి ఒక్కొక్కరిలో ఈ వాక్యము వాగ్దానము నెరవేరులాగున, నీరు కట్టి ఫలించులాగునా, మీరు పోగొట్టుకున్న వస్తువులా, మీరు పోగొట్టుకునే మనుషులా, మీరు పోగొట్టుకునే ఏవో నాకు తెలియదు, మీరు పోగొట్టుకునే మిగుల దుఃఖముతో ఉన్నారా? ఎవరు ఓదార్చలేనటువంటి పరిస్థితిలో ఉన్నారా? ఎవ్వరు ఓదార్చలేనటువంటి పరిస్థితిలో ఉన్నారా? ఇల్లు కోల్పోయారా? స్థలాన్ని కోల్పోయారా? కార్లను కోల్పోయారా? ఆత్మీయ జీవితాన్ని కోల్పోయారా? సంసోను వలె ఈరోజు నా దేవుడు మీతో అంటా ఉన్నాడు, ఈరోజు దేవుడు మీతో అంటా ఉన్నాడు, దుఃఖమును సంతోషముగా మారుస్తానంటా ఉన్నాడు. ఈ నెల మీ దుఃఖము సంతోషముగా మారబోతా ఉంది. చెర నుండి విడిపిస్తానంటున్నాడు. యోబుని దేవుడు చెర నుండి విడిపించి రెండింతలుగా అనుగ్రహించాడు, రెండింతలుగా దీవెలు దయచేశాడు. అతనికి మునుపున్న క్షేమస్థితిని మరలా అతనికి కలుగజేశాడు. మునుపు అతని చేతి పనిని మరలా అతనికి ఆశీర్వాదకరంగా మార్చాడు. మునుపున్న సంపద కంటే రెండింతల సంపదన, రెండింతల దీవెలతో అతను నింపాడు. ఈ రాత్రి నా దేవుడు నీతో అంటున్నాడు, నీ చేతి క్షేమస్థితిని మరలా నీకు కలుగజేస్తాను, నీ చేతి పనిని నేను మరలా ఆశీర్వదిస్తాను. చేతి పని ఆశీర్వాదకరంగా మారటం లేదేమో గత కొన్ని నెలలుగా, ఈ నెల నా దేవుడు నీ చేతి పనిని ఆశీర్వాదకరంగా మార్చబోతా ఉన్నాడు. నీ వ్యాపార స్థలాన్ని, నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలంని వెన్నగా మార్చబోతా ఉన్నాడు. నేతిలో నీ అడుగు వేయబోతా ఉన్నాడు. ప్రార్థిద్దాం, స్తుతిస్తూ ప్రార్థించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్క అంశం నేను చెప్తూ ఉంటాను, మీరు స్తుతిస్తూ ప్రార్థించండి. హల్లెలూయా. నీ చేతి పనిని మరలా నీకు స్థిరపరచబోతా ఉన్నాడు. అడిగిన వ్యాపారాలు మరలా నీకు పునర్ప్రారంభించబోతా ఉన్నాడు. గొప్ప క్షేమస్థితి నీకు కలుగజేయబోతా ఉన్నాడు. కోల్పోయిన దీవెనలు నీకు మరలా కలుగజేయబోతా ఉన్నాడు. ఆత్మ పూర్ణులై స్వతంత్రించుకోండి అని చెప్తున్న ప్రతి మాట. హల్లెలూయా, హల్లెలూయా. నేటికి మరువని దేవుడు మీ మధ్యలో ఉన్నాడు. వాగ్దానము నెరవేర్చే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. నీ క్షేమస్థితిని మరల నీకు అనుగ్రహిస్తానంటున్నాడు. హల్లెలూయా. ఇస్సాకుని తరిమిన వారే అతని దగ్గరికి వచ్చి మరలా అతనితో సమాధాన పడ్డారు. ఇస్సాకును తరిమిన వారే మరలా అతని దగ్గరకు వచ్చి సమాధాన పడ్డారు. ఈరోజు నా దేవుడు నిన్ను కూడదని నీ దగ్గర నుంచి వెళ్ళిపోయిన వారు మరలా నీ దగ్గరకు వచ్చి సమాధాన పడబోతా ఉన్నారు. ఇస్సాకు సమాధాన పరిచిన దేవుడు, ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు. దేవుడు మనతో అంటున్నాడు, అడగండి, ప్రభువా కోల్పోయిన బలం ఒక్కసారి నాకు అనుగ్రహించిన తండ్రి. 60 సంవత్సరాలు అయిపోయింది, 50 సంవత్సరాలు అయిపోయింది, 70 సంవత్సరాలు అయిపోయింది, 45 సంవత్సరాలు దాటిపోయింది. ఇక నేను మరలా తలంచుకోలేనా? పూర్వం మరలా నాకు రావా? పూర్వం నా యవన దశలో కోల్పోయిన మరలా నాకు రావా? నువ్వు బాధపడుతున్నావేమో, దుఃఖపడుతున్నావేమో, విచారపడుతున్నావేమో. సంసోను అడిగినట్టుగా ఈ రాత్రి అడగండి, ప్రభువా ఈ ఒక్క మారు నాకు బలాన్ని అనుగ్రహించు తండ్రి, ఈ ఒక్క మారు నాకు బలాన్ని అనుగ్రహించు ప్రభువా, ఈ ఒక్క మారు నాకు బలాన్ని అనుగ్రహించు ప్రభువా అంటే మునుపున్న బలానికంటే రెండింతల బలం నా దేవుడు నీకు అనుగ్రహించబోతా ఉన్నాడు. విడిచిపెట్టని దేవుడు, మర్చిపోని దేవుడు. కోల్పోయిన బలము సంపాదించుకొనబోతా ఉన్నావు. కోల్పోయిన శక్తి మరలా సంపాదించుకుపోతా ఉన్నావు. కోల్పోయిన శక్తి మరలా దాన్ని సంపాదించకపోతున్నావు. గర్భము ధరించుటకు శక్తి చాలక ఎన్నో మార్లు అబార్షన్ అయ్యాయేమో, గర్భము మృతతుల్యంగా మారిపోయిందేమో, గర్భములో అనారోగ్యమైన డాక్టర్లు అంటా ఉన్నారేమో. ఆ మృతతుల్యమైన గర్భాన్ని నా దేవుడు మరలా జీవింప చేయబోతా ఉన్నాడు. ఆ గర్భములో నుండి ప్రవక్తలను వెలికి తీయబోతా ఉన్నాడు. ఆ గర్భములో నుండి సేవకులను వెలికి తీయబోతా ఉన్నాడు. ఆ గర్భము ఆశీర్వదించే గర్భముగా నా దేవుడు మార్చబోతా ఉన్నాడు. విశ్వసించండి, నమ్మండి. ఈరోజు నా దేవుడు గొప్ప కార్యాలు మీ ఎడల చేయబోతా ఉన్నాడు. చిన్న చూపు చూస్తున్నారేమో, అందరూ నిన్ను ధృవీకరించారేమో, వెలివేశారేమో, నీ బ్రతుకు ఇంతే అంటున్నారేమో. అయితే నా దేవుడు నీ బ్రతుకుని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టబోతా ఉన్నాడు. గొప్ప కార్యాలు నీ ఎడల చేయబోతా ఉన్నాడు. ఉన్నతమైన కార్యాలను చేయబోతా ఉన్నాడు. నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి చేయవచ్చబోతా ఉన్నాడు. నువ్వు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపి విస్తరించి ఏమని చేయబోతా
ఆత్మ పూర్ణులై స్వతంత్రించుకోండి. ఒక్కొక్కరు చప్పలు కొడుతూ ఆత్మ పూర్ణులై అపేక్షించండి వాగ్దానాన్ని. సర్వశక్తి గల దేవుడు నివాసము చేయి సన్నిధిలో మీరు ఉన్నారు. కోటలో మీరు ప్రవేశించి ఉన్నారు. ఈ కోటలో రెండింతల మేలులు లేనివి ఇక నుండి మీరు తిరిగి వెళ్ళరు. ఈ రాత్రి రెండింతల మేలులతో మిమ్మల్ని తృప్తిపరుస్తానంటున్నారు ఆయన. ఆలస్యం చేయకండి, విశ్వాసముతో నమ్మండి దేవుని వాగ్దానాన్ని. రాత్రి విశ్వాసముతో వయసు పట్టుకోండి. రాత్రి ఆత్మ పూర్ణులై అపేక్షించండి. రాత్రి వాగ్దానం నెరవేరే సమయం ఇది. వాగ్దానం మీ మధ్యలోకి వస్తా ఉంది. ఇంతవరకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నాతో కూడా నా కుడి వైపున ఉన్నాడు. ఇప్పుడు వాగ్దానాన్ని నెరవేర్చడానికి మీ మధ్యలోకి వస్తా ఉన్నాడు ఆయన. వాగ్దానాన్ని నెరవేర్చడానికి మీ మధ్యలోకి సంచరిస్తా ఉన్నాడు ఆయన. నమ్మిన వారు, విశ్వసించిన వారు ఆత్మ పూర్ణులై అపేక్షించండి. అదిగో 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 సర్వశక్తి గల దేవుడే. ఆయన తేజోమహిమ దిగి వచ్చిన స్థలం ఇది, సంచరిస్తున్న స్థలం ఇది. కోరికలు తీర్చే దేవునిగా ప్రత్యక్షమవుతున్నారు. ఆశలు నెరవేర్చే దేవునిగా ప్రత్యక్షమవుతున్నారు. ఆత్మ ఫలాలను అనుగ్రహించే దేవునిగా ప్రత్యక్షమవుతున్నారు. ఆత్మీయ జీవితాన్ని బలపరిచే దేవునిగా ప్రత్యక్షమవుతున్నారు. ఆయన ఒక గొప్ప పెను మార్పుని చూడబోతా ఉన్నావు. నీ జీవితంలో ఒక గొప్ప పెను మార్పుని చూడబోతా ఉన్నావు. విశ్వసించు, నమ్ము. ఒక్కొక్కరి క్షేమస్థితి మరలా అనుభవించే రాత్రి విశ్వసించండి, నమ్మండి. మీ క్షేమస్థితి మరలా మీకు అనుగ్రహించే రాత్రి, మీ దుఃఖమును ఆనందముగా మార్చే రాత్రి, సంతోషముగా మార్చే రాత్రి. ఆయన మీ మధ్యలో ఉన్నప్పుడే వేడుకోనండి. ఆయన మీ మధ్యలో సంచరిస్తున్నప్పుడే ప్రలాపించండి, విలపించండి, కన్నీరు కార్వండి. నిశ్చయముగా ఈ రాత్రి తన దోషిత్వ కృపను మీకు అనుగ్రహించే వెళ్ళబోతా ఉన్నాడు. ఆయన ఉట్టి చేతులతో మన మధ్యలోకి రాలేదు. ఆయన ఉట్టి చేతులతో మన మధ్యలోకి రాలేదు. ఆయన ఉట్టి చేతులతో మన మధ్యలోకి రాలేదు. తినివేసిన సంవత్సరంలో పంటను మీకు మరలా ఇయ్యడానికే వచ్చి ఉన్నాడు ఆయన. తినివేసిన సంవత్సరంలో పంటను మరలా మీకు ఇయ్యడానికే వచ్చి ఉన్నాడు ఆయన. ఏదేది కోల్పోయారో తలంచుకుంటూ అడగండి రాత్రి ఆయన్ని. ఏదేదైతే కోల్పోయారో ఈ రాత్రి తలంచుకుంటూ అడగండి. అయిపోయింది, సమయం అయిపోతుంది. ప్రభువా నన్ను ఆశీర్వదించండి, ఈ రాత్రి నన్ను దాటి వెళ్ళకుండా ఆయన అడగండి. ప్రభువా ఈ రాత్రి దీవించండి, నన్ను దాటి వెళ్ళకు ప్రభు అని అడగండి. అదిగో ఆయన వెళ్ళిపోయే సమయం ఉన్నప్పుడే ప్రభువా నన్ను దీవించకుండా ఇక్కడ నుండి పంపకు నాయనా, నన్ను దాటిపోదు దావీదు కుమారుడా, నన్ను ఆశీర్వదించకుండా నీ వాగ్దానం నాలో నెరవేరకుండా నన్ను వదిలి దాటి వెళ్ళకు ప్రభువా అని అడగండి. పిలవండి ఆయన, ప్రభువా నన్ను దాటి వెళ్ళకు నాయన, నన్ను దాటి వెళ్ళకు ప్రభువా. ఆయన నిన్ను దాటి వెళ్తున్నాడేమో, ఆ ఉనికి నువ్వు గ్రహిస్తున్నావు. ప్రభువా నన్ను దాటి వెళ్ళకు నాయన, నన్ను దాటి వెళ్ళకు ప్రభువా. ఈ రాత్రి నీ వాగ్దానం నాలో నెరవేర్చకుండా దాటి వెళ్ళకు నాయన. నా దుఃఖము సంతోషముగా మార్చకుండా దాటి వెళ్ళకు ప్రభువా. నాకు రెండింతల మేలు చేస్తానన్నావే. పట్టుకోండి ఆయన పాదాలు, పట్టుకోండి యేసయ్య పాదాలు, పట్టుకోండి యేసయ్య పాదాలు, పట్టుకోండి నాయనా. కనికరించు ప్రభువా, నీ ప్రజలని కటాక్షించు నాయనా. నీ ప్రజల ఎడల కృప చూపు తండ్రి, నీ ప్రజల ఎడల కృప చూపు తండ్రి. ఈ రాత్రి ఒక్కరు ఉట్టి చేతులతో ఇక్కడికి వెళ్ళలేదు ప్రభా. ప్రతి ఒక్కరు క్రొవ్విన దూడల వలె గంతులు వేస్తూ వెళ్ళాలి ప్రభా.
ప్రతి ఒక్కరూ రెండింతల మేలు పొందుకొని వెళ్ళాలి ప్రభా. ప్రతి ఒక్కరూ పూర్వస్థితిని పొందుకొని వెళ్ళాలి తండ్రి. రబా బాబా షకేరే రీనాంతురి అంతరాలా షకేరే బెందురియా రబా బాబా బాబా బాబా. వ్యాపారాన్ని దీవిస్తానన్న దేవుడు, నీ చేతి పనిని ఆశీర్వదిస్తానన్న దేవుడు, ప్రభువా నా వ్యాపారాన్ని దీవించకుండా ఇక్కడ నుండి వెళ్ళకు నాయనా. నా చేతి పనిని ఆశీర్వదించకుండా ఇక్కడికి వెళ్ళకు ప్రభువా. అడగండి అడగండి. అదిగో ఆయన వెళ్ళిపోతున్న సమయం, ఆయన మన మధ్యలో దాటిపోతున్న సమయము. పట్టుకోండి నాయనా.